అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా చూసుకోవాలనుకుంటే. Okay. So ext2, ext3, ext4, XFS. Okay. So ఓకే. Linux knows only this file system. Windows knows only this file system, right? యా. But when they are making the hard disk, right? They ఉమ్, are making a hard disk for inverse use, right? ఉమ్, So that file system, whenever he bought the new hard disk from ScanDisk or something like Toshiba or whatever SATA disk, right? So ఉమ్. that file system is by default you will get the null file system. What is that? నల్ ఫైల్ సిస్టమ్. So you want to install Windows, you can convert to from null to ఎన్టీఎఫ్ఎస్. NTFS. So if you want to use this hard disk in the Linux file system, you can use ext2, ext3, ext4 or XFS. Okay, for example, XFS, you remember that, ఓకే. right? ఓకే. So we need to convert from this to this. Okay, so what is this? The usually where the hard disk information available in the Linux file system hierarchy slash dev. So this is the first hard disk, right? SDA. So this is the one physical disk, right? What ఉమ్, is this? SATA disk. SD SATA disk. One is nothing but a. Okay. ఉమ్. One is nothing but a. Two is nothing but a. So this is the second hard disk. This is the third hard disk. This is the fourth hard disk. This is the fifth hard disk. So what is the naming convention? Tell me. Slash dev SDB. Second is SDB. Third is SDC. Okay. So ఓకే. fourth is slash dev SDB. So fifth one, tell నెక్స్ట్ me. ఆల్ఫాబెటికల్. నెక్స్ట్ ఆల్ఫాబెట్. SDE. ఈ. Now you understood? ఉమ్, So two, three, 4, 5. Okay. So what these are SATA disk. Understood? ఉమ్. Now you understood how the naming convention came into the picture? ఈ సరే. Very good. అంటే So as a యాక్చువల్ గా user, ఇప్పుడు hmm, మనకి వేరే వాళ్ళు కూడా ఈ కాల్లో అవసరం అంటే నాకు ఇంకో టాపిక్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. అదేంటంటే ప్యాచింగ్ ఎలా వర్క్ అయ్యింది, ప్యాచెస్ ఎలా hmm, అప్డేట్ అవుతాయి, అంటే దాని గురించి కూడా తెలుసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ ఇది రేపు కంటిన్యూ hmm. చేద్దాం అంటే కంటిన్యూ చేద్దాం, అది ప్రొసీడ్ అవ్వడం ప్రొసీడ్ అవ్వడం మీ ఇష్టం. అర్థం మీ దాంట్లో ప్యాచింగ్ చేస్తున్నారా? అంటే ప్యాచింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్యాచింగ్, దాని పేరు ఏం పేరు, సుసీలో ఓఎస్పీ. సుసి మేనేజర్ నుంచి చేస్తారంట ప్యాచింగ్ ప్రస్తుతానికి. సరే చూడు. సో ఇప్పుడు నాకు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు విండోస్ లో నాకు తెలుసు ప్యాచెస్ అప్డేట్ చేస్తే ఎక్కడ చెక్ చేయాలని. ఇప్పుడు అప్డేట్ Hmm, మేనేజర్ లోకి వెళ్తే మనకి hmm, hmm, లేటెస్ట్ ప్యాచెస్ అన్ని వస్తాయి. అట్లానే hmm, లెనెక్స్ లో రీసెంట్ గా ఏ ప్యాచ్ ఇన్స్టాల్ చేశారు, ఏ డేట్ hmm, ఇన్స్టాల్ చేశారు, ఒకవేళ ఆ ప్యాచ్ ఫెయిల్ అయితే ఎలాగ దాన్ని డిలీట్ చేయాలి ఓఎస్ నుంచి. వెరీ గుడ్. చేశారు, ఇప్పుడు చేశారు సుశీలో. అంటే చేయలే అంటే నాకు ఇంకా అంటే మా ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యింది. కాకపోతే ఈ ముందు తెలిసి పెట్టుకుంటే ఒకవేళ ఇప్పుడు ప్యాచ్ చేసేటప్పుడు ఇమేజ్ అదే వాయిస్ ఫెయిల్ అయింది అనుకో, దాన్ని రీస్టోర్ చేయడానికి మేము వర్క్ చేయాలి కదా. సో ఇదంతా ముందే చెప్తా. తెలిసి వెరీ గుడ్, వెరీ పెట్టుకోవాలి. గుడ్. గుడ్ క్వశ్చన్, అది కూడా చెప్తాను. సో మన దాంట్లో ఏం చేస్తామంటే ఎం అని రిపాజిటరీ ఉపయోగిస్తాం. ఎం అప్డేట్ అనగానే నీ దాంట్లో ఏవైతే ఇన్స్టాల్ అయినాయో ప్రతి ప్యాకేజ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంటే జావా, టామ్కెట్ ఉంటే టామ్కెట్, ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఐ డోంట్ వాంట్ టు అప్డేట్ ద అప్లికేషన్ ప్యాకేజెస్. ఐ వాంట్ టు అప్డేట్ ఓన్లీ సెక్యూరిటీ ప్యాచెస్. సెక్యూరిటీ ప్యాచెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓఎస్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు 304 ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యి చేసావా? సో వాటిలో ఒక్కదానికి అప్డేట్ అవ్వాలి. సెక్యూరిటీ ప్యాచెస్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. కెర్నల్ ఉంటే కెర్నల్ అట్లాంటివి. అదే నాకు అదే. అప్లికేషన్ రిలేటెడ్ ప్యాచెస్ జరగకూడదు. ఎందుకు? అప్లికేషన్ ప్యాచింగ్ జరిగింది అంటే ఏమవుతుంది? అప్లికేషన్ అప్లికేషన్ ఫెయిల్ ఆటోమేటిక్గా అయితే. టర్న్ అయిపోతుంది. సో హౌ వీ కెన్ ఎక్స్క్లూడ్ దోస్ ప్యాకేజెస్? Okay, so how we can do the patching? How we can, where we can check the patching if the package is if the
ప్యాచ్ ఇస్ డన్. సో ఇప్పుడు నువ్వు ఎం అప్డేట్ అండ్ ఎం అప్డేట్ -y, వై అంటే సో వితౌట్ ఆస్కింగ్ ఎస్ ఆర్ నో. ఓకే, ఇది కొట్టంలోనే ఆల్రెడీ అప్ టు డేట్ ఉంది అంటే నీ ప్యాచెస్ ఏమైనట్టు, నీ ప్యాకేజ్ ప్యాచింగ్ అయిపోయినట్టు. ఓకే, ఓకే. ఓకే. ఇప్పుడు సో ఎం ఆర్పిఎంఐ ఫ్రమ్ క్యూఏ. ఓకే, ఓకే. ఆర్పిఎంఐ ఫ్రమ్ ఇప్పుడు ఇప్పుడు ఎం అప్డేట్ హైఫన్ వై అని ఇస్తే అది చెక్ చేసిద్దా ప్యాచెస్ లేటెస్ట్ ప్యాచింగ్ ఇన్స్టాల్ ఉన్నాయా చేయడానికి లేవా అనేది అవైలబుల్ ఉందా? చూపించింది నీకు. ఆ, అందుకని ఈ ఒక్కరోజు సరే నీకు డిస్క్ కాకుండా, నీకు డిస్క్ అవసరం లేదు, నేను డిస్క్ కాకుండా రేపు డైరెక్ట్ గా అదే చెప్తాను. ఓకేనా? ఓకే. అంటే ఇది రియల్ టైమ్ లో చెప్తే నాకు యూజ్ఫుల్ అయింది అంటే తన పేరు ఏం పేరు రియల్ అంటే టైమ్ మన లోనే పేరు. చెప్తాను, రియల్ ఉమ్, టైమ్ లోనే ఉమ్, ఉమ్, చెప్తాను. ఇప్పుడు ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏ ఫైల్ ఎం డాట్ అనే కాన్ ఫైల్ /etc ఎం డాట్ అనే కాన్ ఫైల్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్క్లూడ్ చేశారు. ఇవి ఎక్స్క్లూడ్ చేశారు. ఇవి ఏ సాఫ్ట్వేర్ ఉన్నా ఇవి ఏ కూడా ఇన్ అప్లికేషన్ ఈ ప్యాకేజ్ అనేది అప్డేట్ అవ్వకూడదు. ఓకే. అండర్స్టూడా? ఇప్పుడు మనకి ఓన్లీ ఓఎస్ ఇప్పుడు అప్డేట్ కూడా కొడితే ఓన్లీ ఓఎస్ ప్యాచెస్ కాకుండా అప్లికేషన్ రిలేటెడ్ ప్యాచెస్ కూడా అప్డేట్ అవుతాయా? అంటే ఇప్పుడు విండోస్ లో మనం చెక్ ఫర్ అప్డేట్స్ అని కొడితే ఓన్లీ ఓఎస్ రిలేటెడ్ ప్యాచెస్ అప్డేట్ అవుతాయి. అప్లికేషన్ ప్యాచెస్ ఇన్స్టాల్ చేయాలంటే మనం మాన్యువల్ గా మనం డౌన్లోడ్ చేసుకొని డబుల్ క్లిక్ కొట్టి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటి, ప్రతిదీ కూడా ప్యాకేజే కదా, ప్యాకేజే ఉమ్, కదా. ఉమ్. సో నువ్వు ఎం అప్డేట్ అని కొట్టంగానే ప్రతిదీ అప్డేట్ అయిపోతుంది. అంటే అది అన్ని అప్లికేషన్ లెవెల్ కూడా అన్ని చెక్ చేసి ఏ అప్డేట్స్ ఉన్నా కూడా పుష్ చేసిద్దా? ఉమ్. షిట్, 7 ఇది. సరే దీంట్లో చూపుతాం. ఇంకుందా ఇది? గుడ్ క్వశ్చన్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇవే కావాలి, ఇవి వస్తేనే నీకు. సో నువ్వు ఎలా రన్ చేస్తావు నార్మల్ యూజర్ గా ఎం అప్డేట్, ఎం కమాండ్, ఏ కమాండ్ ఒకసారి వెళ్ళి ఎస్బిన్ లో కమాండ్స్ ఏమేమి ఉన్నాయో చూడు. ఉమ్? ఓకే. ఆ కమాండ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? అదే రూట్ యూజర్. cd/sbin. ఒక్క నిమిషం నేను కమాండ్ అది నోట్ చేసుకుంటా. లేదు కంటిన్యూ చేయండి. ఏంటిది? ఎం కమాండ్. ఓకేనా? సో ఎం కమాండ్ ఏది ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఓన్లీ ఎస్బిన్ ఒకటే. ఎస్బిన్ అంటే రూట్ రూట్ యూజర్ ఒకటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఇప్పుడు ఇదే కదా. ఆర్పిఎం -QA repo wc-file.com. సో ఎన్ని ఉన్నాయి మొత్తం? 465 ప్యాకేజ్ ఉన్నాయి, ఇన్స్టాల్ అయ్యాయి. ఆర్పిఎం అంటే ఏం చేస్తుంది అంటే కమాండ్ రెడ్ అసలు హ్యాట్ ఏమి? ప్యాకేజ్ మేనేజ్మెంట్. అందుకని నీకు రేపు తెలుస్తుంది కొంచెం. ఓకే. ఓకే. ఎం అప్డేట్ అని కొడితే నీకు ఎన్ని ప్యాకేజ్ అప్డేట్ లో ఉన్నాయి. ఇక్కడ మనం జావా ఇన్స్టాల్ చేయలేదు కదా, ఒకవేళ జావా ఇన్స్టాల్ చేస్తే జావా కూడా అప్డేట్ లో వచ్చింది. ఇక్కడ పైథాన్ ఉంది చూసావా? ఉమ్. పైథాన్ అనేది సిస్టమ్ రిలేటెడా లేకుంటే థర్డ్ పార్టీ? అది థర్డ్ పార్టీ. మరి థర్డ్ పార్టీ కూడా అవుతుంది అది ఇక్కడ. ఓకే. ఉమ్, అవునా? ఉమ్. సో ఇవన్నీ కూడా అవుతాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటది, దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటది, తర్వాత అప్గ్రేడ్ చేసేది. ఓకే. అండర్స్టూడా? ఉమ్, ఎస్ ఉమ్. కొడితే ఏమవుతుంది, ఈ ప్యాకేజ్ అన్నీ అయిపోతాయి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేయాలి, నాకు ఆల్రెడీ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయింది, నాకు వద్దు. ఉమ్, ఓకే, ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ కొడితే డౌన్లోడ్ అయ్యి అప్డేట్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. ఇన్స్టాల్ అయింది, ఇక్కడ చూడు.
ఇక్కడ చూపించింది. ఇంకా ఎం అప్డేట్ అని కొడితే మనకి ఆ, ఏవైతే ప్యాకేజీలు అప్డేట్లు ఉన్నాయో ఇగో చూపించింది ఇక్కడ మనకి చూడు. ఎస్. ఆ సో ఇది విల్ బి ఇన్స్టాల్డ్, ఇది విల్ బి ఇన్స్టాల్డ్, ఇది విల్ బి ఇన్స్టాల్డ్. అంతకుముందు ఏముంది, దాని వర్షన్ ఏముంది కొట్టుకొని చూసుకుంటే తెలుస్తుంది. ఓకే. ఓకేనా. ఉమ్, ఉమ్? సో నీకు ఉమ్, అప్డేట్ అయిపోయింది. ఓకే. సో దీన్ని మళ్ళీ రివర్ట్ చేయాలంటే చేయలేము. ఇప్పుడు నాకు ఒక ప్యాకేజ్ వల్ల ఏమైనా ఇష్యూ వచ్చింది, ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ ప్యాకేజ్ దాన్ని రివర్ట్ చేయొచ్చు. ప్యాకేజ్ ని రివర్ట్ చేయొచ్చు. ఒకసారి చేయండి. ఇప్పుడు మీరు ఏదో పైథాన్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేస్తుంటారు కదా అది. ఆ, ఉమ్, అంటే మొత్తం చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, అంతకుముందు పైథాన్ ఏముంది. అది ఏదంటే ఏదో ఓల్డర్ వర్షన్ ఉన్నట్టుంది. ఓకే. పైథాన్ చూసాం ఇప్పుడు, చూడలేదు. వన్ సెకండ్. ఆర్పిఎం పైథాన్. సో ఈ వర్షన్ మనకి 2.7.1.8 వచ్చింది. ఓకేనా. సో నువ్వు దీన్ని డౌన్గ్రేడ్ చేయొచ్చు. ఓకే. పాత వర్షన్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఎలా? సో సంథింగ్ లైక్ ఎం ఇన్స్టాల్ ఏదైతే మొత్తం ఉంటుందో ఈ ప్యాకేజ్, లేదా ఈ ప్యాకేజ్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని, సో నువ్వు ఉమ్, ఏం చేస్తావు, ఆ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేస్తావు. ఓకే. ఇంట్రెస్టా? ఉమ్, నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, నీకు చూపిస్తాను. ఓకే. నీకు ఫస్ట్ ఇది ఏంటో అర్థం కావాలి కదా ఫస్ట్. అదే అదే. సో మీరు RPM-QA అని ఇస్తే QA అంటే ఏంది? అదే అందుకని రేపు చెప్తా ఇవన్నీ నీకు. క్యూఏ అంటే క్వరీ ఆల్, అంటే సెర్చ్ చేయమంటుంది. ఓకే. రేపు చెప్తాను, నీకు అర్థమవుతుంది. ఉమ్? ఓకే. ఓకే. సరే సరే అండి. ఇంకా లైన్ చెప్పనా, డిస్క్ చెప్పనా, రేపు చెప్పనా? పర్లేదు, కంటిన్యూ చేయండి. లేకపోతే మీకు ఏమైనా పని ఉంటే వెళ్ళిపోయినట్టే మనకి జస్ట్ నాకు పని ఏం లేదు, నువ్వే పని. మనకి ఏదైతే అంటే మెజారిటీగా మనం ఇది చాలా రియల్ టైం. మెజారిటీ అయింది, ఇది చాలా చాలా మెజారిటీ. ఓకే. సరే కంటిన్యూ చేద్దాం. అంటే 8 దాకా కంటిన్యూ చేద్దాం. తర్వాత అంటే ఒక టాపిక్ మిగిలితే రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే. నేను హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుంది? స్లాష్ డెవ్ వేర్ ఇస్ అవర్ బుడ్డా చెప్తా. యా, కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? స్క్రీన్. టైం లేక ఇన్ని అసలు తీను కూడా తీయలేదు. ఆఫీస్ వర్క్, పొద్దున్నే క్లాసు, ఎన్ని అందుట్లో మళ్ళీ ఇక్కడ మళ్ళీ చనిపోవటం అయ్యి ఎన్ని. ఇప్పుడు ఏంటి చెప్తున్నానంటే సిడి /dev. /dev అనేది ఏంటిది? హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్. ద లైనెక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ. అజయ్, సో లైనెక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ ఒక 10 టైమ్స్ చదువు. ఓకే. ఓకేనా. సో అది తెలిస్తే మన లైనెక్స్ మొత్తం భూమి చుట్టూ సూర్యుడా ఇదేంటి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగిద్ది కదా. దేని చుట్టూ? నేను కొంచెం సైన్స్ బాగా ఫర్రా. అదే సూర్యుడు చుట్టూ భూమి తిరిగింది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగిద్ది కదా. సో అలాగనే ఈ లైనెక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ చుట్టూ లైనెక్స్ తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ యు నో ద లైనెక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ వెరీ వెల్, ఇట్ విల్ బి వెరీ ఈజీ. అవునవును. లైనెక్స్ అనేది సేమ్ సేమ్ చాలా చాలా. అట్లానే. సేమ్ అట్లానే విండోస్ లో కూడా ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే లోపల నేను ఓఎస్ నీకు డ్రైవ్ లో ఆల్రెడీ చూపించా కదా. సో ఈజీ అయిపోతుంది అనమాట. ఏదన్నా ఓకేనా. ఇష్యూ వస్తే ఎక్కడ చెక్ చేయాలి అనేది మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. కాన్ఫిగరేషన్ ఓకేనా. ఫైల్స్ యాడ్ ఉంటాయి ప్లస్ అన్ని. అబ్జల్యూట్ పాత్, రిలేటివ్ పాత్, మ్యాథ్స్ నువ్వు ఏ యూట్యూబ్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం చెప్పరు, నాకు తెలిసి ఎవరు. ఇవి ఉమ్, చెప్పుండొచ్చు, నాకు తెలిసి చెప్పకపోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఉమ్, ఏమైంది? ఉమ్, ఎస్డిఏ. ఉమ్, ఇంకోటి ఉంటే ఏమొచ్చింది? ఎస్డిబి. ఇంకోటి ఉంటే ఎస్డిసి. ఇంకోటి ఉంటే ఎస్డిసి. ఇక్కడ మళ్ళీ ఏంటి 1 2 వచ్చింది అంటావు, అవునా? ఉమ్, అది చెప్తాం అది. ఓకేనా. ఉమ్. సో దీన్నే పార్టీషన్స్ అంటారు. ఏమంటారు? డిస్క్ పార్టీషన్స్. డిస్క్ పార్టీషన్స్. నవ్ యూ ఉమ్, అండర్స్టూడ్. కొద్దిగా లిటిల్ బిట్. ఉమ్, ఉమ్.
ఓకేనా. సో ఉమ్, ఇవేంటి, సో ఇవి ఒక్కొక్కటి 200, 300, 400 జీబీ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 జీబీ మనం తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి? 20 GB. 20 జీబీ తీసుకున్నాం. అవునా. ఉమ్, ఇప్పుడు ఎస్డిబి తీసుకుంటున్నాం. సో దీన్ని చూడాలి అంటే, రా హార్డ్ డిస్క్ చూడాలి అంటే, ఉమ్. సో రా హార్డ్ డిస్క్ ఇంకో చూడాలి అంటే ద కమాండ్ ఈజ్ LSBLK. వాట్ ఈస్ ద LSBLK. లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైజెస్. సో మనకి ఏం చూపిస్తుంది, ఎల్ఎస్బిఎల్కే లో లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైస్ ఏమున్నాయి అనేది చూపించేస్తుంది. ఉమ్, ఓకే. సో ఇంకోటి DF5HT. వాట్ ఈస్ దట్? డిఎఫ్. డిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్ ఫ్రీ. ఇంకా డిస్క్ ఎంత ఫ్రీ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, ఈ కమాండ్ లో చూడొచ్చు. బట్ ఈ ఓకే. కమాండ్ లో మనకి కొత్తగా హార్డ్ డిస్క్ యాడ్ చేసామనుకో అది కనిపించదు. సో ఇక్కడ ఏం కనిపించింది అంటే అది చెప్తాను. ఓకేనా. ఓకే. సో ఇక్కడ మనకి కొత్తగా హార్డ్ డిస్క్ యాడ్ చేస్తే ఎక్కడ కనపడతాయి, ఏ కమాండ్ లో? LSBLK అనే కమాండ్ లో కనిపిస్తాయి. అజయ్. ఓకే. ఓకే. DF-HT అని కొడితే కొత్తగా యాడ్ చేసిన డిస్క్ కనిపించవు, LSBLK లో కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే LSBB అంటే LSBLK. సో ఇక్కడ ఏం చూపించింది, మనకు హార్డ్ డిస్క్ చూపించింది, దేనికి మౌంట్ అయిందో కూడా చూపించింది. ఇక్కడ మౌంట్ అంటారు. ఓకేనా, అది చెప్తాను ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఓకే. ఇక్కడ కొత్త హార్డ్ డిస్క్ వచ్చింది అనుకో ఎస్డిబి అని ఉమ్, కనిపించింది, ఎస్డిసి అని కనిపించింది. బట్ డిఎఫ్ఐఎన్హెచ్ ఓకే. కొడితే కనిపించిద్దా? డిఎఫ్ఐఎన్హెచ్ కనపడితే కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఇక్కడ ఏ హార్డ్ డిస్క్ అయితే, ఏ స్పేస్ అయితే దేనికి, ఏ డైరెక్టరీకి మౌంట్ అయింది, దాని పర్సంటేజ్ ఎంత, అవైలబుల్ ఎంత, సైజ్ ఎంత, యూసేజ్ ఎంత, మౌంటెడ్. సో మౌంట్ అవ్వకపోతే మౌంట్ ఈజ్ నథింగ్ బట్, సో మనం స్పేస్ ని ఫైనల్ గా దేనికి అటాచ్ చేస్తున్నాం? సో ఈ స్లాష్ డెవ్ ఎస్డిబి అనే స్పేస్ ని ఉమ్, దేనికి అటాచ్ చేస్తున్నాం? ఇది ఎంత స్పేస్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 జీబీ. ఎంత? 20 GB. 20 జీబీ హార్డ్ డిస్క్. ఈ 20 జీబీ హార్డ్ డిస్క్ ఫైనల్ గా మనం దేనికి అటాచ్ చేయాలి? ఒక డైరెక్టరీకి అటాచ్ చేయాలి. దేనికి? స్లాష్ యాప్ లాగ్స్ అనే ఒక డైరెక్టరీ. అంటే వాట్ దిస్ మౌంట్ ఈస్ పాయింట్స్, మౌంట్ పాయింట్స్ లాగా. మౌంట్ పాయింట్ అనుకో. ఉమ్, ఓకే. సో ఇదొక డైరెక్టరీ. అంటే ఇప్పుడు నీకు ఈ డైరెక్టరీకి ఎంత స్పేస్ ఉన్నట్టు? 20 అంటే 20 జీబీ ఉంది. ఇది ఏదైతే ఉందో ఈ హార్డ్ డిస్క్ ని నువ్వు దేనికి అటాచ్ చేసావు? డైరెక్టరీకి ఆ, అటాచ్ చేసావు. అంటే ఈ కాన్సెప్ట్ అండర్స్టూడ్. సేమ్ విండోస్ లో కూడా ఉంది, అంటే సేమ్ మనం మౌంట్ పాయింట్స్ క్రియేట్ చేసి మనం మౌంట్ ఫోల్డర్స్ పాయింట్స్ కి క్రియేట్ చేయడం అటాచ్ ఇది చేసి. కాన్సెప్ట్. సో నీకు ఇక్కడ ఏం చేస్తుంది, నీకు ఏదైతే స్పేస్ అనేది మౌంట్ అయ్యిందో అవే చూపిస్తుంది ఇక్కడ. మౌంట్ అవ్వకపోతే చూపించు. ఓకే. ఓకేనా. సో ఇక్కడ ఏం చూపిస్తాయి, ఏదైతే నీ సర్వర్ లో ఏదైతే హార్డ్ డిస్క్ ఉన్నాయో ఆ డిస్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించేది. ఓకే. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నీకు అర్థమైంది, అవునా. ఉమ్. సో ఇప్పుడు నాకు ఈ 20 జీబీ యాప్ లాగ్స్ వద్దు. ఏంటిది? యాప్ లాక్స్ ఫోల్డర్ కి మొత్తం అవసరం లేదు. మొత్తం అవసరం లేదు. అప్పుడు నువ్వేం చేయాలి మళ్ళీ? ఇది 20 జీబీ ఉంది. నేనేం చేస్తున్నా, రెండు పార్టీషన్స్ క్రియేట్ చేస్తున్నా. నేను క్రియేట్ చేస్తున్నా. 2 partitions. దాన్ని ఏమంటారు? స్లాష్ డవ్ SDB1 స్లాష్ డవ్ SDB2. నేనేమి ఇచ్చా, దీనికి ఒక 10 ఇచ్చా, దానికి ఒక 10 ఇచ్చా. ఉమ్, ఓకే. ఓకే. ఉమ్, నేను దేనికి అటాచ్ చేసేది, నేను దేనికి అటాచ్ చేశానంటే ఒక దాన్ని ఏమో యాప్ లాక్స్ అనే దానికి క్రియేట్ చేసి అటాచ్ చేశాను. ఇంకోటి ఏమి అటాచ్ చేశాను, ఇంకో దాన్ని DBA లాక్స్ అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ ఉమ్. రెండు డైరెక్టరీస్ కి ఎంత ఉంది? 10. కంటెంట్. ఉమ్, అవునా. ఉమ్. సో ఈ రాడ్ హార్డ్ డిస్క్ ఏ పార్టీషన్ ఉంది? రాడ్ హార్డ్ డిస్క్ పార్టీషన్ ఫైల్ సిస్టమ్ టైప్ ఏంటి? రా హార్డ్ డిస్క్ ఫైల్ సిస్టమ్ టైప్. నల్ ఫైల్ సిస్టమ్. దీనికి తెలిసింది ఏంటిది? అదే ext2 ఏదో ఆ ఆ, ఫార్మాట్. సో దాన్ని ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి ఫ్రమ్ నల్ టు
అని కన్వర్ట్ చేయాలంటే ఎంకేఎఫ్ఎస్ డాట్ ఎక్స్ఎఫ్ఎస్ ext2 అర్థమైందా? ext4. ఓకే. ఓకే. సో ఎక్స్ఎఫ్ఎస్ దేనికి సో స్లాష్ ఈఎక్స్టీ sdb1. టూ ఈఎక్స్టీ ఫోర్ అట్లాగా ఏదైనా ఇవ్వచ్చా, లేకపోతే పర్టికులర్ గా ఇదని ఇవ్వాలా అంటే ఫైల్ సిస్టమ్ టైప్? వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి సో CentOS 2 CentOS 7 అట్లాంటి వచ్చినప్పుడు స్టార్టింగ్ ext2 వచ్చింది. ఓకే. ఓకే. సో ext2కి ext3కి డిఫరెన్స్ ఏంటంటే ఒకేసారి నువ్వు ఎంత ఫైల్ ని అప్లోడ్ చేయొచ్చు, ఎంత జీబీ డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎంత వరకు ఉండొచ్చు, సో అవన్నీ బేస్ చేసుకొని ఉంటుంది. ద అదేలేండి, ఓల్డర్ లేటెస్ట్ వర్షన్ వన్ లో. ఏంటి? ఓల్డ్ వర్షన్. సో లేటెస్ట్ ఫైల్ సిస్టమ్ ఏంటిదంటే ఎక్స్ఎఫ్ఎస్. ఎక్స్ఎఫ్ఎస్ స్టార్ట్స్ ఫ్రమ్ CentOS 7 ఆన్వర్డ్స్. ఓకే. ఓకేనా? సో కన్వర్ట్ చేసి ఏం చేసావు? మౌంట్ చేసావు. ఎలా మౌంట్ చేస్తావు? మౌంటింగ్ అనేది ఇప్పుడు ఈ రెండి ఈ ఈ డిస్క్ స్పేస్ ని ఈ డిస్క్ స్పేస్ ని ఈ డైరెక్టరీకి అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తావు? ఏంటిది? టెంపరీ మౌంట్. టెంపరీ ఏమో ఏంటిది? సో పర్మనెంట్ మౌంట్. టెంపరీ మౌంట్, పర్మనెంట్ మౌంట్. ఓకే. సో టెంపరీ మౌంట్ ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ మౌంట్ కమాండ్. వాట్ ఇస్ ద? బై మౌంట్ యూజింగ్ కమాండ్. మౌంట్ కమాండ్. మౌంట్ సోర్స్ ఏంటి? స్పేస్ sdb1 టు యాప్లాస్. ఓకే. సో పర్మనెంట్ మౌంట్ ఎలా చేస్తాం అంటే vi/etc fs tab అనే ఫైల్లోకి వెళ్తే ఎంట్రీస్ ని చేస్తాం. ఇదేమవుతుంది? దిస్ ఇస్ ద టెంపరరీ. వైల్ రీబూటింగ్ ద మిషన్ వైల్ rebooting the mission, the mount point will unmount. The mount point will be unmount and it will not remount it again. If you add it in the VAFS tab, సో while మౌంట్ పాయింట్ అన్మౌంట్ అయితే రీస్టార్ట్ చేసినప్పుడు లోపల డేటా పోతుందా? local data, డిలీట్ అయిద్దా, లేకపోతే అన్మౌంట్ అయినప్పుడు డేటా అలానే ఉండిద్దా? what is the concept of mount and unmount? జస్ట్ అటాచ్ అవుతుంది అంతే కదా, దాంట్లో డిలీట్ అవుతుంది. డిలీట్ కి దానికి సంబంధం ఏముంది? If you are doing ఓకే. particularly a delete option, then only it will delete, right? It's just unmounting. ఓకే. ఓన్లీ Data ఏం డిస్కనెక్ట్ అయ్యింది. delete. So while booting time, so it will verify it on FS tab entries and mount it again. Okay. So permanent mount, temporary. Understood? నీకు చాలా ఈజీ, ఎందుకంటే నీకు వచ్చు కదా, అవునా? అంటే అదే లైనక్స్ లో రాదు, కాకపోతే విండోస్ లో చెప్తా నీకు జస్ట్ ఇది ఏంటిదంటే ఓవర్ వ్యూ. ఏం లేదు, సింపుల్ గా మన హార్డ్ డిస్క్ స్పేస్ ని ఒక డైరెక్టరీకి అటాచ్ చేస్తాం. ఎలా అటాచ్ చేస్తాం? టూ వేస్ లో అటాచ్ చేస్తాం. వన్ ఈస్ టెంపరీ మౌంట్, అదర్ వన్ ఈస్ పర్మనెంట్ మౌంట్. పర్మనెంట్. బట్ మనం హార్డ్ డిస్క్ కొన్నప్పుడు ఒక ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్ నల్ ఫార్మాట్. బట్ లైనక్స్ తెలిసిన ఫార్మాట్ ఏంటి? ext2 ext3 xfs ఫైల్ ఫార్మాట్. బట్ నల్ ఫార్మాట్ ఉంటే అది యూజ్ చేసుకోగలదా లైనక్స్? చూసుకోలేదు. అప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఫ్రమ్ నల్ నల్ టు టు ఎక్స్ఎఫ్ఎస్ ఆర్ ఎనీ ఎక్స్టెన్షన్. స్పెసిఫిక్ ఫార్మాట్. ఆ స్పెసిఫిక్ ఫార్మాట్ ఏంటి? ఎంకేఎఫ్ఎస్ అనేది చేస్తాం. సో దీనికి ఏం చేయాలి? పార్టీషన్ చేయాలి. పార్టీషన్ చేయాలంటే ఎలా పార్టీషన్ చేయాలి? fdisk. What is the command? ఎఫ్ డిస్క్ fdisk means ఫార్మాట్ డిస్క్. which command this is? This is admin command. So if you want to see the list of partitions on a particular disk, fdisk type anil /dev sdb. ఇక్కడ కొట్టగానే ఏమొచ్చింది? టూ పార్టీషన్స్ క్రియేట్ అయినట్టు వస్తుంది.
Okay. So if you want to do a format, how you can do it? Disk slash dev SDB. So then you will format చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. దీంట్లో పార్టీషన్స్ కూడా టూ టైప్స్, స్టాండర్డ్ పార్టీషన్ అండ్ ఎల్విఎం పార్టీషన్. Okay. Standard means if you create as a standard partition, we cannot reduce, we cannot extend. If you create the partition as LVM, we can reduce and we can extend. For example, 20 GB ఉంది, నాకు ఇంకొక 10 GB కావాలండి, we can extend that. నాకు నాకు ఇంకా 30 ఉంది, నేను 10 యూజ్ చేస్తున్నా, I want to reduce to 10, 30. How you can reduce it? By using LVM, you can do it. Logical volume manager. What is that? లాజికల్ వాల్యూమ్ మేనేజర్. Understood? సో ఎంత సింప్లిఫై అయిపోయింది, హార్డ్ డిస్క్ పార్టీషన్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది, అవునా? అండర్స్టూడా? అర్థమైంది. కాకపోతే జస్ట్ మనకు ఆ కమాండ్స్ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ కమాండ్స్ ద్వారా. ఇప్పుడు నీ కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది కదా. కమాండ్స్ ఏమున్నాయి, దాని అంతా కవి వచ్చేస్తాం. ఫస్ట్ అజయ్, కాన్సెప్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, కమాండ్ గూగుల్లో కొట్టైనా కొట్టవచ్చు, అవునా? అంటే గూగుల్లో కొట్టని కొట్టొచ్చు, కాకపోతే ఎగ్జాక్ట్ ఆపరేషన్ ఏం చేసిందో మనకి ఐడియా ఉండదు. అవును ఫర్ అవును అవును, ఎగ్జాంపుల్. తెలుస్తుంది 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 తెలుస్తుంది. అర్థమైందా? ఈజీగా ఉందా లైనక్స్ అర్థమైంది. డిస్క్ పార్టీషన్? అర్థమైంది. సో టుమారో ఐ విల్ షో యూ హౌ టు డూ కెల్. ఓకే. సో ఒక 30 GB, నేను ఒక 10 20 GB నేను యాడ్ చేస్తాను నా సర్వర్ కి. అది ఎక్కడ చూస్తావు, ఎల్ఎస్బిఎల్కి ద్వారా చూడొచ్చు. అప్పుడు చూసిన తర్వాత దాన్ని ఎలా పార్టీషన్ చేయొచ్చు, పార్టీషన్ చేసిన తర్వాత ఎలా మౌంట్ చేయొచ్చు, ఎలా మౌంట్ చేసిన తర్వాత ఎలా అన్మౌంట్ చేయొచ్చు, అన్మౌంట్ చేసిన తర్వాత పర్మనెంట్ మౌంట్ ఎలా చేయొచ్చు, దాన్ని కన్వర్ట్ ఎలా చేయొచ్చు, అవన్నీ చెప్తాను. ఓకే. ఓకే. సో టుమారో, సో విల్ షో యూ హౌ టు డూ దిస్. ఓకే. ఓకే. హలో. థ్యాంక్ యూ. బాయ్. ఓకే. థ్యాంక్ యూ. బై.